నమస్తే ఎస్7 టీవీ న్యూస్ కి స్వాగతం। ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సోమాజిగూడలో జరిగిన ఏఐపిసి సమావేశంలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల ఆదిత్యారెడ్డి ఏఐపిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం స్పష్టమైన విజన్ 2047 దిశగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని రాష్ట్రంలోని ఏఐపిసి అన్ని విభాగాలకు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెషనల్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్, క్రీడాకారులు, యువత, ఇన్నోవేటర్స్ ఏఐపిసి విభాగంలో ప్రతి ఒక్కరూ చేరి తెలంగాణ రైజింగ్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు। ఏఐపిసి తెలంగాణ ప్రస్తుతం పలు కీలక రంగాలలో చురుకైన కార్యకలాపాలు నిర్వహిస్తూ బలమైన సమగ్ర భవిష్యత్ దృష్టితో కూడిన తెలంగాణ నిర్మాణం అనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతోందని అన్నారు। రాష్ట్ర అభివృద్ధికి మీ ప్రతి అడుగు విలువైనదని, తెలంగాణను మరింత శక్తివంతం చేద్దాం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామని అన్నారు। రిపోర్టింగ్ ఎస్7 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి। ఈ రోజు ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తరఫు నుంచి మేము ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము। ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక డెడికేటెడ్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అండ్ ఇంకా మెయిన్లీ ఇది ఫోకస్ చేసేది ప్రొఫెషనల్స్ పైన, వర్కింగ్ క్లాస్ పైన, చదువుకున్న ప్రతి యువకుడి పైన। మెంబర్షిప్ అనేది మేము నేషనల్ వైడ్ స్టార్ట్ చేసామండి, 2 months అయింది। అక్టోబర్ 2nd రోజున స్టార్ట్ అయింది, డిసెంబర్ 15న ముగిస్తున్నాము। సో దీనికి సంబంధించి ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఉన్నవారు ఎక్కువ శాతం రావాలి, కాంగ్రెస్ పార్టీకి పని చేయాలి, ఇంకా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం రాజకీయంగా కానివ్వండి, పాలసీ మేకింగ్ కానివ్వండి, గవర్నెన్స్ కానీ తప్పకుండా అవకాశం కలుగుతుంది, ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కోరుకుంటున్నాను। అలాగే ఇది ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్, బహుశా ఇండియాలో ఒకటే అనుకుంటా అంత ప్రొఫెషనల్స్కి విచ్ ఇస్ ప్రొవైడింగ్ అ ప్లాట్ఫామ్ ఫర్ టు కమ్ ఇన్ టు on ground the politics, be it governance, be it policy making, and help Congress party move forward. There were a lot of people also who were part of the manifesto on the national level. Irfan Gargan and Sandeep Gargan, this is all part of the manifesto committee. They worked before too. And my chairman garu all India professional congress Praveen Chakravarti garu, varu kuda economist, he's from Tamil Nadu and he's been handling డేటా అనలిటిక్స్ ఇవన్నీ కూడా ఓట్ చోరీ సంబంధించి కూడా వారే చేశారు ఆల్ ఓవర్ ఇండియా కూడా। మరియు మా మెంబర్స్ కూడా ఐటీ రిలేటెడ్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, సిఏ మరియు ఆర్కిటెక్ట్స్, గీక్ వర్కర్స్ వీళ్ళందరూ 10 బ్రాంచెస్ ఉన్నాయి, తప్పకుండా ఒక్కొక్కరు అందరూ తప్పకుండా మాట్లాడతారు। ఇంకొకటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ కూడా వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ వర్కింగ్, be it research, healthcare, andaru as I've mentioned before. Inka to strengthen Congress party, be it at grassroots level and national gani, state gani, I request every professional to come forward, join us in our initiative. My government form 2 years ayindandi, 2023 December la, under the able leadership of CM Revanth Reddy garu, and we have done numerous things. మేము ఇచ్చిన 6 guarantees కాకుండా కూడా we've been trying to put a vision to Telangana and trying to strive it forward. ఈ 5 years కాకుండా కాబోయే 8 years కూడా under the leadership of Revanth Reddy garu, Telangana would be rising, and in the end I would like to ask every professional to come join us and help us in the rise of Telangana.